ఆదికాండం 2:9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి ముడిపించెను. మంచి చెడ్ల జ్ఞాన వృక్షం చాలా ఆకర్షణీయంగా కనిపించింది. దానిని అంత ఆకర్షణీయంగా చేసింది దేవుడే. ఎందుకంటే అది ఆకర్షణీయంగా ఉన్నప్పుడు మాత్రమే ఆదాము హవ్వలు తన అందమైన సృష్టి కంటే దేవుణ్ణి ఎన్నుకుంటారో లేదో పరీక్షించబడతారు. ప్రతి శోధనలోనూ మనం ఎదుర్కొనేది ఇదే. మనం సృష్టికర్తను లేదా ఆయన సృష్టిని ఏదో ఒక దాన్ని ఎన్నుకోవాల్సి వస్తుంది. శోధన అందమైన స్త్రీ కావచ్చు, లేదా బంగారం కావచ్చు, లేదా సృష్టించబడిన ఏదైనా ఇతర వస్తువు కావచ్చు. గౌరవం లేదా మనుషుల ఆమోదం కూడా కావచ్చు. మీకు ఏది కావాలి? సృష్టికర్త కంటే సృష్టించబడిన వస్తువుని ఎంచుకున్నప్పుడు మనం పాపం చేస్తాము. ఆయన సృష్టి అంతటికంటే సృష్టికర్తను ఎక్కువగా ఎంచుకున్నప్పుడు మనం జయిస్తాము. ఇది చాలా సులభం. కానీ ప్రపంచంలోని చాలామంది విశ్వాసులు ప్రతిరోజు ఈ పరీక్షలో విఫలమవుతున్నారు. కోరుకునేటప్పుడు నీ ప్రత్యామ్నాయ ఎంపిక దేవుడే అని గుర్తుంచుకుంటావా? ప్రార్థన. ప్రియమైన ప్రభువా, నీ నీతిని, రాజ్యాన్ని వెదికి మీరిచ్చే వాటిలో ఆనందించి సంతృప్తిగా బ్రతకడం నేర్పించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.